యోగాంధ్ర సూపర్ హిట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించినట్లు వెల్లడించారు. 3,03,000 మందికి పైగా అనుకున్న సమయానికి వేదిక వద్దకు చేరుకున్నారని సీఎం తెలిపారు. ఒకేసారి 2 గిన్నిస్ రికార్డులు సృష్టించడం ఇదే ప్రథమమని ఆయన గుర్తు చేశారు. ప్రజా చైతన్యంతోనే ఈ విజయం సాధించామని హర్షం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద వేడుకను చిన్న ఇబ్బంది లేకుండా సాంకేతికత సాయంతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని చంద్రబాబు అభినందించారు. 11వ అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా క్యూఆర్ కోడింగ్ తో వచ్చారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నిస్ రికార్డ్ రావడం. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ 2,45,00,000 మంది చేసుకున్నారు. మేము సర్టిఫికెట్స్ అయితే 25 లక్షలు ఇస్తామనుకుంటే 1,80,00,000కు వచ్చారు. 26 జిల్లాల్లో 26 థీమ్ బేస్డ్ యోగా కార్యక్రమాలు చేశాం. 100 టూరిజం స్పాట్స్ లో చేయాలంటే 101 చేశారు. సూరత్ లో 1,47,000 మందితో ఆ రోజు గిన్నిస్ రికార్డు వచ్చింది. ఈ రోజు మనం 3 లక్షలు ప్లస్ తో గిన్నిస్ రికార్డు వస్తుంది క్రియేట్ చేశాం. ట్రైబల్ స్టూడెంట్స్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కలెక్టర్ని అభినందిస్తున్నాం. 22,122 మంది 108 మినిట్స్ సూర్య నమస్కారాలు సామూహికంగా చేసి గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ రోజు రాష్ట్రంలో 1,33,000 దగ్గర 1,30,000 పైన లొకేషన్స్ లో చేశారు. అక్కడ కూడా రికార్డ్స్ అన్ని మీరు చూస్తే 2,17,00,000 మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు. 1,44,000 మంది యోగా ట్రైనర్స్ తయారయ్యారు. ఈ షార్ట్ టైంలో విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం. 11th ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్. ఆ డిక్లరేషన్ లో మనం ఏమి చేయగలుగుతాం? ఒక యోగా దాని పరిషత్ తీసుకొస్తాం. దాని ప్రకారం ఏ విధంగా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఇది ఒక గేమ్ చేంజర్. ప్రివెంటివ్ హెల్త్ కి ఎంతో ఉపయోగపడుతుంది.